ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు పంపడం జరిగింది. కొండా సురేంద్ర గారు మంత్రిగా ఉన్నారు, ఏఐసి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ అంశం అంతా కూడా ఏఐసి పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ క్రమశిక్షణ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే దాన్ని ఏఐసికి పంపించారు. కానీ ఏఐసికి వారు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేసినా అదే ఫైనల్. ఇదివరకు ఈ విషయం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. దీంట్లో ఎవరి మీద కోపతాపాలు, ఎవరి మీద కక్షలు ఉండవు. పార్టీ నియమాల ప్రకారం పార్టీలో క్రమశిక్షణ ఉండాలనేది అందరి తపన. ఆ దశగా ఏఐసిసి తీసుకునే నిర్ణయమే అంతిమం. ఇంకా హరీష్ రావు గారు నీళ్ళ గురించి, నాగార్జున సారు వాటర్ మల్లెపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంత డీటెయిల్గా ఉత్తమ్ కుమార్తో మాట్లాడడం జరిగింది. ఇదివరకే ముఖ్యమంత్రిగా స్పష్టం చేశారు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కానీ ఏ ఇతర విషయాల్లో రావాల్సిన వాటాల విషయంలో రాజ్యం ఉండదు. తెలంగాణ ప్రజల యొక్క ప్రాధాన్యత ముఖ్యం. ఆ దశగా అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా తెలంగాణకు ఏ రకమైనటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు. గుండామూరు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, బట్టి కూడా కలిసి దానికి సంబంధించి మీకైనా సంప్రదింపులు జరుపుకున్నారా? బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. వారు కలిసి వారితో సమాలోచన జరిపినారు. నన్ను ఎవరైనా వచ్చి కలుస్తానంటే నేను ఇప్పుడు హైదరాబాద్ లేని వచ్చిన తర్వాత కలుస్తాను. పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత ఈ దేశంలో ఏ పార్టీ ఇవ్వలేదు కూడా. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల సర్వే జరిపినారు. ఇది యావత్ దేశానికి ఆదర్శం. ఇలాంటి కుల సర్వే ఏ రాష్ట్రంలో జరగలే. అధికారికంగా శాస్త్రీయ పద్ధతిలో కుల సర్వే చేసి రిపోర్ట్ కేంద్రానికి పంపితే కేంద్రం తొక్కిపెట్టింది. ఇది బీసీలకు సముచిత స్థానాలు దొరకాలని ఆ దశ కుల సర్వే చేసింది. రాజకీయంగా, పార్టీ పరంగా మేము ఇస్తున్నటువంటి బీసీల ప్రాంతం మీరు ఒక్కసారి మా పీసీసీ లిస్ట్ తీసుకున్నా, గతంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ తీసుకున్నా మీకు అర్థమవుతుంది. ఎస్ఐఆర్ నోటీస్కి సంబంధించి మీరు వివరాలు డెఫినెట్గా నా వివరాలు, గతంలో నా పేర్లు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా నేను ఇవాళ సమర్పించడం జరిగింది, అధికారులకు సమర్పించడం జరిగింది.